హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే చక్కగా కుండలో మటన్ కర్రీ అయితే చేసుకుందాం. మరి అసలు ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీగా ఉంది. కానీ కుండని మనం మటన్ కర్రీ వాడబోయే ముందు కొన్ని టిప్స్ వాడుతూ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ కుండ మట్టితో చేస్తారు కాబట్టి ఆ మట్టి అనేది రాకుండా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. కుండను తెచ్చిన రోజు ముందు రోజు నైటే ఒక బకెట్ నీళ్ళలో నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత పొద్దున్నే ఇలా వాటర్ అయితే పోసి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత మాత్రమే యూజ్ చేసుకోవాలన్నమాట. ఈ టిప్ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి. సో ఇప్పుడు మనం మటన్ కర్రీ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. 1 కేజీ మటన్ అయితే డైరెక్ట్గా కుండలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. కల్లుప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. మటన్లో పసుపు చాలా తక్కువ అయితే పడుతుంది. ఇది వచ్చేసరికి సెకండ్ టిప్ అనుకోవచ్చు. ఇప్పుడు మనము ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మొత్తాన్ని బాగా కలిపి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. మినిమం అరగంట అయినా నానబెట్టుకోవాలన్నమాట. ఒక అరగంట నానిపోయిన తర్వాత మనం కుండను తీసుకెళ్ళి డైరెక్ట్గా పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. మనకి ఎంత టేస్ట్ వస్తుందంటే సరే భలే టేస్ట్ వస్తుందన్నమాట. పాతకాలంలో కట్టెల పొయ్యి మీద ఎప్పుడైతే తిన్నామో ఆ అరోమా మొత్తం అనేది ఈ కర్రీలో అయితే నేను చూశాను. ఇప్పుడు మనం గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. గ్రేవీకి ఏమేమి కావాలి అంటే కొద్దిగా ఎండు కొబ్బరి, 4 బాదం పప్పులు, గసగసాలు 1 టేబుల్ స్పూన్ మొత్తం వేసి కచ్చాపచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక టమాటోని కట్ చేసుకొని అందులోనే వేసి మెత్తగా పేస్ట్ అయ్యేదాకా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనము మటన్ కర్రీలోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే కాదు, ఇప్పుడు మనం పెట్టిన మటన్ ముక్క ఉడికేదాకా అట్లానే ఉంచుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళాలన్నమాట. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మన ముక్క అయితే ఉడికిపోయింది. ముక్క ఉడికిపోయిన తర్వాత మనం పట్టుకొని చూస్తే ముక్క ఉడికిపోతుంది. తర్వాత మనము కర్రీకి సరిపడా ఆయిల్, నూనె మరియు కారాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట. మన ఛానల్లో మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలి అనుకుంటే, ఇట్లానే కుండలో చికెన్ కానీ కుండలో బిర్యానీ కానీ ఏమన్నా కావాలి అంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. అసలే కొత్త కుండ కొనుక్కొచ్చారండి మా వారు. మరి వంటలు చేయకపోతే మా వారు ఫీల్ అవ్వరు. సో ఇప్పుడు మనము ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోతుందో. ఈ విధంగా మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఏదైతే మిశ్రమాన్ని మిక్సీలో పట్టి పెట్టుకున్నామో గ్రేవీ కోసమో దాన్ని కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలి అన్నా, ఏమన్నా కొత్తగా ఏమన్నా ట్రై చేయమన్నా కానీ మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. వీడియోలు కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ నేను అసలు మర్చిపోను, ఏదైనా చేసి వీడియో అయితే పెడతానన్నమాట. ఇప్పుడు మనకి గ్రేవీ ఎంతైతే కావాలో అంతవరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. బర్డ్ ఫ్లూ వస్తుందంటుండోయ్, అందుకనే చికెన్ తగ్గించి మటన్ మీద పడదాం. మరి ఇప్పుడు మనం చేసుకున్న మటన్ కర్రీ గ్రేవీ మొత్తం సరిపోయి కుక్ అయిపోయి బాగా కరెక్ట్గా పొజిషన్లోకి అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మనం చివరిసారిగా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుందాము. పెద్ద టేబుల్ స్పూన్ అయితే 1 టేబుల్ స్పూను, చిన్న స్పూన్ అయితే 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు మనం ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని కూడా వేసుకొని గార్నిషింగ్కి రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసుకొని కుండ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. కుండ వేడి ఉన్నంత వరకు ఎప్పుడు కుండని పట్టుకారుతో ఒక సైడ్ పట్టుకోకూడదు. రెండు వైపులా 2 చేతులతో పట్టుకొని మాత్రమే దించుకోవాలి. సో జాగ్రత్తగా కుక్ చేసుకోవాలన్నమాట. సో మన మటన్ కర్రీ చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.